ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 30వ భాగం. కళ్ళు బైర్లు కమ్మి తీరని బాధ నరాల్ని జివ్వుమనిపిస్తుండగా కింద చతికిల పడిపోయాడు డ్రైవర్. అతన్ని వదిలి పిన్నివైపు చూసిన బాచీకి తన శరీరంలోని శక్తి అంతా నశించి నీరసం ముంచుకొస్తున్న ఫీలింగ్ కలిగింది. కట్టుకున్న ఖరీదైన చీర కాళ్లకు అడ్డు వస్తూ ఉండటం, వేసుకున్న హైహీల్స్ చెప్పులు పరుగు వేగాన్ని మందగింపచేయటం పిన్ని పడిపోవటానికి కారణాలయ్యాయి. బాచీ చూస్తుండగానే గుంపుగా వచ్చి ఆమెను చుట్టుముట్టారు గంగరాజు జనం. ఏదో ఒకటి చెయ్యాలని అతని కోరిక కార్యరూపంలోకి రాకముందే వేట కొడవళ్లతో ఇష్టం వచ్చినట్లు వేట్లు వేశారు. మొదలు నరికిన చెట్టులా పడిపోయింది పిన్ని. చూడండ్రా, ఆ పిల్లలెవరో అరిచారు అంటూ కారు దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు గంగరాజు. అతనికి కనిపిస్తే తమకు పిన్నికి పట్టిన గతే పడుతుందని గ్రహించి తన వెనకే ఉన్న బాబీగాడితో సహా పరుగందుకున్నాడు బాచీ. బాబీగాడు ఎంతో దూరం పరిగెత్తలేడనే విషయం అతనికి గుర్తుకు రాకముందే ఎదురు చూడని విధంగా తప్పిపోయింది ఆ ప్రమాదం. పట్టుకోండి, వాళ్ళెవరో పట్టుకోండి అంటున్న గంగరాజును కారులోకి నెట్టాడు ఒక అనుచరుడు. వచ్చిన పని అయిపోయింది, ఇక ఆలస్యం చేయకూడదు అంటూ కింద ఉన్న డ్రైవర్ని కూడా కారులోకి తోసి తనే స్టీరింగ్ని తీసుకున్నాడతను. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో ముందుకు దూసుకుపోయింది కారు. అరక్షణంలో ఒక మలుపు తిరిగి మాయమైంది. పోదాం, మనం కూడా పారిపోదాం అంటున్న బాబీగాడి మాటల్ని వినిపించుకోకుండా రివ్వున వెనక్కి పరిగెత్తుకుని వచ్చాడు బాచీగాడు. బాచీ, అరే బాచీ, నువ్వేనా పారిపోమ్మని అరిచింది? తలని అటూ ఇటూ తిప్పుతూ అడిగింది పిన్ని అతని అలికిడిని విని. కారణమేమిటో తెలియకుండా బాచీ బుగ్గలపైకి వచ్చేశాయి కన్నీళ్లు. కారులో ఉండదు నువ్వని తెలియలేదు పిన్ని, తెలిసి ఉంటే ఇంకాస్త ముందుగానే అరిచేవాడిని. ఏడుపును ఆపుకుంటూ గద్గదంగా అన్నాడు బాచీ. దాహంగా ఉందిరా అన్నది పిన్ని. ఆమె అలవాట్లు ఎలాంటివో తెలిసి ఉండటం వల్ల అతిగా ఆలోచించకుండా ఆమె కారు దగ్గరికి పరిగెత్తాడు బాచీ. ముందు సీట్లో పెట్టి ఉన్న మినరల్ వాటర్ బాటిల్ని తెచ్చి పెదవుల మీదికి వంపాడు. పోలీసులకి ఫోన్ చేస్తాం పిన్ని, హాస్పిటల్కి తీసుకుపోతారు, ఫోన్ చేసి వస్తా. బాటిల్ని కింద పెట్టి లేవబోతున్న అతన్ని అతి ప్రయత్నం మీద వారించింది. వద్దురా, నా పనైపోయింది. బాచిగాడా, నన్ను నీవు దెబ్బ కొట్టావురా, నీ మూలంగానే నాకీ గతి అంటూ ఉక్కిరిబిక్కిరైంది పిన్ని. ఆమె పెదవుల చివర్నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని చూసి బావురుమన్నాడు బాచీ. తప్పైపోయింది పిన్ని, ఖతియా బేగం కోసం పోలీసులకి ఫోన్ చేశాను. ఆ కంగారులో నీకు దెబ్బ తగులుతుందని అనుకోలేదు. తప్పు నాదే పిన్ని. ఆమె భుజాన్ని కదుపుతూ వెక్కిళ్ల మధ్య చెప్పాడు. సరేలేరా, ఇప్పుడు కాక ఇంకాస్త ముందు కనిపించి ఉంటే నీ గొంతు నులిమి చంపేసేదాన్ని. ఇప్పుడంతా అయిపోయింది. అరే బాచీ, నా కారు సీటు కింద డబ్బులున్నాయి, తీసుకో అంటూ మాటల్ని ఆపింది. పిన్ని పిన్ని పిన్ని, ఒక్క మాట, నన్ను బాబీగాడిని తీసుకువచ్చి నీకు అప్పచెప్పిందెవరు? ఇప్పుడెక్కడున్నారు? ఆమె భుజాల్ని మరింత గట్టిగా కుదుపుతూ అడిగాడు బాచీ. అయిపోవచ్చినట్లుంది పిన్ని పని. ఊపిరి తీసుకోవటానికి కష్టపడాల్సి వస్తున్నట్టు వికృత శబ్దాలు చేస్తోంది. సాబుగాడు నిన్ను తీసుకొచ్చాడు, వాడు ఇప్పుడు అని అంటూండగానే మాట వినిపించకుండా పోయింది. దీర్ఘమైన నిట్టూర్పు వెలువడుతున్న శబ్దం వచ్చింది. ఆమె తల చలనం లేకుండా ఉండిపోయింది. పిన్ని పిన్ని అని పిలవబోతున్న బాచీ భుజాన్ని అదిమాడు బాబీగాడు. అయిపోయిందిరా, పిన్ని చచ్చిపోయింది నెమ్మదిగా చెప్పాడు. ఎంత వద్దనుకున్నా అదే పనిగా ముంచుకొస్తున్న ఏడుపును దాచుకోకుండా ఏడుస్తూనే కారు దగ్గరికి పోయి సీటు కింద చెయ్యి పెట్టాడు బాచీ. ఎరుపు రంగు ఎయిర్ బ్యాగ్ తగిలింది అతని చేతికి. బరువుగా ఉన్న ఆ బ్యాగ్లో ఏముందో చూడను కూడా చూడకుండా దాన్ని భుజానికి తగిలించుకుని పిన్ని దగ్గరికి వచ్చాడతను.
పదరా, ఎవరైనా చూస్తే కొంపలు మునుగుతాయి, పద పద. అతన్ని అతి బలవంతంగా కదిలించాడు బాబీ అక్కడ్నుంచి. అరగంట తర్వాత అటు వచ్చిన నైట్ బీట్ కానిస్టేబుల్స్ కంటపడింది ప్రాణాల్ని కోల్పోయి ఉన్న పిన్ని. తూర్పు దిక్కు తెల్లబడటానికి ఇంకో అరగంట వ్యవధి ఉన్నదనగా బాచీని నిద్రలేపింది సరస్వతమ్మ. ఏరా బాచీ, ఇక్కడే ఉంటారా? నాతో పాటు మార్కెట్కొస్తారా? అంది. క్షణానికి ఒకసారి కళ్ల ముందు మెదులుతున్న పిన్ని జ్ఞాపకాల మూలకంగా సరిగ్గా నిద్రపోలేకపోయాడు బాచీ. కదలకుండా పడుకోవాలనే కోరికను అతి బలవంతంగా అదుముకుంటూ గోనిపట్టా మేంచి లేచాడు. బాబీనిక్కడే వదిలేద్దాం, మనం మార్కెట్కెళ్దాం అంటూ బాత్రూం వైపు కదిలాడు. తూర్పు దిక్కు తెల్లబడేసరికి చపాతీలు చేసి అతనికి పెట్టింది సరస్వతమ్మ. బాబీకి ఓ ప్లేట్లో ఉంచి మూత పెట్టింది. తలుపులకు గొళ్ళెం పెట్టి ఖాళీ గంపలతో మెయిన్ రోడ్ను చేరుకుంది. 4 పోలీస్ వాహనాలు ఆగి ఉన్నాయక్కడ. చాయ్ తాగుతూ సిగరెట్లు కాలుస్తూ రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు కొందరు పోలీసులు. రాత్రి అపార్ట్మెంట్ల దగ్గర ఎవరో ఆడమనిషిని నరికి చంపారట. గోలగోలగా ఉంది. సరస్వతమ్మని చూడగానే రిక్షాని ఆమె పక్కన ఆపుతూ చెప్పాడు రిక్షావాలా. డబ్బులేని వాళ్లు నరుక్కు చచ్చారంటే అర్థం ఉంది. డబ్బులున్న వాళ్లకి ఇదేం రోగమో. ఎవరట ఆడమనిషి? రిక్షాలో కూర్చుంటూ అడిగింది సరస్వతమ్మ. ఇంకా తెలియలే. మొన్న మధ్య కొత్తగా వచ్చి అద్దెకు దిగిందట. ఒంటరిగా ఉంటోందట. బాగా డబ్బులున్న మనిషట. దొంగతనం చేయటం కోసమే పెద్ద కారులో వచ్చారట. వాచ్మెన్ తల పగలగొట్టి పక్కన కట్టిపారేసి ఆ అమ్మని చంపేశారట. తనకు తెలిసిన విషయాల్ని చెబుతూ రిక్షాని కదిలించాడు రిక్షావాలా. తలెత్తి సరస్వతమ్మ వైపు చూస్తే ఆమెకు తెలిసిపోతుందన్న భయంతో తలెత్తకుండా వంచుకునే కూర్చున్నాడు బాచీ. ఏది ఏమైనా ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ చంపటాలు నరుక్కోవటాలు చాలా ఎక్కువైపోయాయి. అసలు ఈ ప్రపంచం ఎట్నుంచి ఎటుపోతోందో, ఆఖరికి ఏవైపోతుందో అర్థం కావటం లేదు. పక్క మనిషి కంటే 10 మెట్లు పైనుండాలని ప్రతి వాడికి యావ ఎక్కువైంది. ఉచ్చం నీచమనే మాటల్ని గురించి ఆలోచించటం లేదు. ఎంతకైనా సరే తెగబడిపోతున్నారు. ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలని చండాలపు పనులన్నీ చేసిచ్చేస్తున్నారు. తన మానాన తను ప్రస్తుత పరిస్థితులపై ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోతున్న సరస్వతమ్మ బాచీ ముఖంలోని భావాల్ని గమనించలేకపోయింది. మార్కెట్ దగ్గర రిక్షా దిగి ఖాళీ బుట్టల్ని అక్కడ రెడీగా ఉన్న కూలీలకు అప్పగించింది. అరే బాచీగాడా, నేను వెళ్లి సరుకు తీసుకువస్తా. ఈ లోపల నువ్వు ఒక చాయ్ తాగి కూర్చో అంటూ తన దగ్గర ఉన్న చిల్లరలో కొంత అతనికిచ్చింది. అన్యమనస్కంగా అడుగులేస్తూ చాయ్ బండి దగ్గరికి పోయాడు బాచీ. అక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర జరిగిన దారుణాన్ని గురించిన చర్చే జరుగుతోంది. పాపం, ఎవరో ఎక్కడ్నుంచి వచ్చిందో. ఖతమైపోయిన ఆడమనిషిని తలుచుకుంటూ జాలి చూపించాడు బండి యజమాని. ఎవరో ఏమిటో అని అతిగా బాధపడిపోమాకు. పెద్ద ఖతర్నాక్ ఆడమనిషట. అనాథ శరణాలయం పేరు మీద చిన్నపిల్లల్ని పోగేసి వాళ్లతో వెధవ పనులన్నీ చేయించడం ఆమెకు అలవాటట. పోలీసోళ్లకి ఇంతకు ముందే తెలిసింది ఈ విషయం. అప్పుడే బండి దగ్గరికి వచ్చిన కొత్త కస్టమర్ ఆ ఆడమనిషి ఐడెంటిటీని బట్టబయలు చేయటంతో మరింత జోర్ను పుంజుకుంది డిస్కషన్. ఒంటిమీద చీమలు జెర్రులు పాకినట్టు అనిపించింది బాచీకి ఆ మాటల్ని వింటుంటే. ఎక్కువసేపు అక్కడ నిలబడటం అసాధ్యమనిపించి త్వరగా చాయ్ గ్లాసును ఖాళీ చేశాడు. సరస్వతమ్మ ఇచ్చిన చిల్లరలో నుంచి ₹1 బిళ్లను బండి యజమానికి అందించి చరచరా యువతలికి వచ్చేశాడు. సరిగ్గా అప్పుడే హడావిడిగా వెనక్కి వచ్చేసింది సరుకు కోసం మార్కెట్ లోపలికి పోయిన సరస్వతమ్మ. అరే బాచిగాడా, ఆ అమ్మాయి ఆ అపార్ట్మెంట్ల దగ్గర చచ్చిపోయిన ఆడమనిషి ఎవరో కాదట, మీ శరణాలయం పిన్నేట. ఊరంతా గగ్గోలైపోతోందట, విన్నావా? బాచీ చెయ్యి పట్టుకుని ఒక పక్కకి లాగుతూ చెప్పింది. ఎంత బిగబట్టుకున్నా ఆగకుండా జలజలా బాచీ బుగ్గల మీదకి వచ్చేశాయి కన్నీళ్లు. పిశాచం లాంటి పిన్ని మరణించి మట్టిపాలైపోతుంటే సంతోషించక అలా ఏడవటం ఎందుకని అతన్ని అడగలేదామె. ఆడతనం అణువణువునా నిండి ఉండటం వల్ల అతని తలను తన గుండెలకేసి నొక్కుకుంటూ, ఏడవకురా, తను చేసిన ఏదో పనులే తన ప్రాణాలు తీశాయి. పగవాడికి కూడా పట్టని దుర్గతి తనకి పట్టింది. ఏడవమాకురా బాచీ, ఎవరైనా చూస్తే ఏదో ప్రశ్నలేస్తారు. నీ గురించి ఆ బాబీగాడి గురించి బయటికి పొక్కితే పోలీసోళ్లు మీ ఇద్దరిని పట్టుకుపోతారు. ఏడవమాకు
అంటూ సముదాయించటానికి ప్రయత్నించింది. విల్ పవర్నంతా కూడగట్టుకుని తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకున్నాడు బాచీ. ఎందుకో తెలియకుండా వచ్చేసింది ఏడుపు. ఆపుకోలేకపోయాను పెద్దమ్మా. షర్ట్తో ముఖం తుడుచుకుంటూ అన్నాడు. మనకి శత్రువైనా సరే వాడు మట్టిపాలైపోతుంటే అయ్యో పాపం అనుకోవాలిరా. అలా అనుకోకపోతే మనకి ఈ మనిషి జన్మ అనవసరం. నువ్వు తప్పేమీ చెయ్యలేదు. ఊహ తెలియని వయసు నుంచి పెంచి పెద్ద చేసింది. ఏడుపు రావటం సహజం. చాయ్ తాగావా? సరిగేదు పెద్దమ్మా, తీసుకురాలేదా? చుట్టూ పరికించి చూస్తూ అడిగాడు బాచీ. సరుగు తీసుకుంటుంటే మీ పిన్ని మాట చెవులు పడింది. ఉండబట్టలేక వచ్చేశాను. ఒరే బాచిగాడా, ఒక పని చేయి. ఈ గోల సద్దు మణిగేదాకా నువ్వు బాబీగడి చుట్టుపట్ల తిరగటం మంచిది కాదు. ఎవరి కళ్ళా పడకుండా ఇంటి పట్టునే ఉండటం చాలా మంచిది. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అంటూ మళ్లీ తన రొంటిన ఉన్న డబ్బుల సంచిని బయటికి తీసింది. నా దగ్గర డబ్బులున్నాయి పెద్దమ్మా, అవసరం లేదు అని చెప్పి వెనక్కి తిరిగి రోడ్డు మీదికి వచ్చేశాడు బాచీ. నెమ్మదిగా నడుచుకుంటూ తమ ఏరియాలోని సెంటర్ దగ్గరికి వచ్చాడు. విచారణ ఆ రోజుకి పూర్తయిపోయింది కాబోలు. అప్పుడే కదిలి సిటీలోకి వెళ్లిపోతున్నాయి అక్కడ నిలబెట్టబడిన పోలీసు వాహనాలు. గుంపులు గుంపులుగా నిలబడి ఉన్న జనం శరణాలయం పిన్నిని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇరానీ హోటల్లోని కస్టమర్స్ కూడా అంతే. ఒక పక్కగా నిలబడి ఆ చుట్టుపట్ల ఉన్న పరిసరాలన్నీ నిశితంగా పరికించిన బాచీకి ఎక్కడా కనిపించలేదు జాస్మిన్ భాయ్. మాయమైపోయాడు. తననెవరూ ప్రశ్నలు వేయకుండా ముందుగానే జాగ్రత్త పడ్డాడు అని అనుకుంటూ మురికివాడవైపు అడుగులు వేశాడు. అరే బాచీ, ఒరే బాచీ, తొందరగారా, తొందరగా! అల్లంత దూరంలో ఉండగానే అతన్ని గమనించి హడావిడిగా పిలిచాడు బాబీగాడు. ఏంటా అరుపులు, ఏమైంది? ఇంటి దగ్గరికి పోయి గుమ్మంలో కూర్చుంటూ అడిగాడు. లక్షలు కాదు కోట్లు, పిన్నిచ్చిన బ్యాగ్ నిండా కట్టలు కట్టలు అంటూ ఒక మూలగా దాచిన రెడ్ కలర్ ఎయిర్ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూపిస్తూ మరింత హడావిడిగా చెప్పాడు బాబీగాడు. 1000 రూపాయల కట్టలతో పాటు విలువైన బంగారు నగలు కూడా బాచీకి కనిపించాయి. బాబీగాడి మాటల్లో అసత్యమేమీ లేదు. దగ్గరగా 50 లక్షలకు పైనే ఉంటుంది వాటి విలువ. తాము కంటపడిన మరుక్షణం గొంతులు పిసికి చంపేయాల్సిన పిన్ని అంత సొత్తును తమకు అప్పణంగా ఇచ్చేసి చచ్చిపోయింది. ఆ మాటల్ని తలుచుకునేసరికి మళ్లీ ముంచుకు వచ్చేసింది బాచీకి దుఃఖం. అరే ఏడవబోకురా, ఎవరైనా చూస్తే బాగోదు. నువ్వు ఆపకపోతే నాక్కూడా వచ్చేస్తోంది. గద్గద కంఠంతో బాబీగాడు హెచ్చరించేసరికి బలవంతంగా దిగమింగుకున్నాడు అతను తన ఏడుపుని. మధ్యాహ్నం దాకా రావని అనుకున్నాను, అప్పుడే వచ్చేసావేంటి? ఎయిర్ బ్యాగ్ని క్లోజ్ చేసి మళ్లీ ఒక మూలన దాచిపెడుతూ అడిగాడు బాబీగాడు. పెద్దమ్మతో కలిసి రోడ్డు మీదికి వెళ్ళింది మొదలు తను తిరిగి సెంటర్లోకి వచ్చే వరకు జరిగిన విషయాల్ని, వినపడిన మాటల్ని అతనికి చెప్పాడు బాచీ. చచ్చిపోయిన ఆడమనిషి మన శరణాలయం పిన్ని అని బయటకొచ్చేసింది. కొన్ని రోజులు మనల్ని ఇంటి దగ్గరే ఉండమని పెద్దమ్మ చెప్పింది అన్నాడు. అలాగే ఉండిపోదాం. హాయిగా తిని ఆనందంగా నిద్రపోవచ్చు. రోడ్ల వెంట తిరిగి మనం విరగబడిచే పనులేమున్నాయి? ఆనందంగా అంటూ అప్పటికప్పుడు చాప మీద మేను వాల్చాడు బాబీగాడు. కాసేపు తను కూడా చాప మీదికి చేరుకుంటే బాగుండునని ఎంతగా అనిపిస్తున్నా ఆ పని చేయలేకపోయాడు బాచీ. 2 విషయాలు అతని అంతరంగాన్ని అల్లకల్లోలం చేయటం మొదలుపెట్టాయి. మొదటిది పిన్ని తనకు అప్పగించిన ఎయిర్ బ్యాగ్. అందులోని సొత్తును ఎవరైనా చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోవటమే కాకుండా అప్పటికప్పుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పేస్తారు. రెండవది అన్యాయంగా హతమారిపోయిన పిన్నికి ఆత్మశాంతిని కలగజేయటం. ఆమెను చంపించిన గాలిపటాల గంగరాజు ఊరికే తప్పించుకుపోకూడదు. తమ గుట్టు రట్టవ్వకుండా అతన్ని పోలీసులకు పట్టించాలి. ఎలా? అరే బాచీ, నీకు చెప్పటం మర్చిపోయాను. నువ్వు మళ్లీ పోలీసులకి ఫోన్లు గీన్లు అంటూ నాటకాలు మొదలు పెడతావేమో. అలాంటి పనులు చేయమాకు. ఉన్నట్లుండి బాబీగాడు మాట్లాడటంతో ఉలిక్కిపడి తన ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడతను. ఏరా, మాట్లాడవేంటి? మళ్లీ ఝాన్సీ అవతారం ఎత్తుతావా? లేచి కూర్చుంటూ రెట్టించాడు బాబీ. చచ్చా, ఒకసారి బుద్ధొచ్చింది. ఇంకోసారి అట్లాంటి పనులు ఎందుకు చేస్తాను? ఝాన్సీ ఎవరో నేను మర్చిపోయాను
తన మనసులోని భావాలు ముఖం మీద కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నాడు బాచీ.